ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటి అని అంటే, ఎంబ్రియోస్ డే 5 డే 6కి పెరిగాక వాటిని తీసుకొని -196 డిగ్రీ సెంటిగ్రేడ్లో మనము ఫ్రీజ్ చేసి పెడతామన్నమాట. సో ఈ టెంపరేచర్కి మనం ఫ్రీజ్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనకి అవసరమో ఎప్పుడైతే తల్లి గర్భం అనేది బాగా ఇంప్రూవ్ అయ్యిందో, దాని లేయర్ అనేది ఇంప్రూవ్ అయిందో, అప్పుడు మనం ఈ ఎంబ్రియోస్ని తీసుకొని ఎండోమెట్రియంలో పెడతాం అనమాట. సో అప్పుడు దానికి అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఈ మామూలుగా ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఏమవుతుంది అని అంటే, అప్పటికప్పుడే మనము ఎంబ్రియోస్ని క్రియేట్ చేసింటాం. అంటే ఇప్పుడు సెల్ఫ్ సైకిల్స్లో ఎగ్స్ని మనం తీసుకుంటాం కాబట్టి, ఆ ఎగ్స్ని తీసుకున్న తర్వాత బాడీలో కొంచెం ఏంటంటే ఆ ఓవరీస్ అవన్నీ కొంచెం అబ్నార్మల్ సైజెస్లో ఉంటాయన్నమాట. ప్లస్ ఏంటి అని అంటే, ఎండోమెట్రియం వీళ్ళల్లో కొన్నిసార్లు ఏమవుతుంది, వెంటనే పెరిగి వాళ్ళల్లో స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటిప్పుడు పెట్టినప్పుడు ఆ ఎంబ్రియోస్ స్ట్రెస్ లెవెల్స్లో కూడా ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే, కొంతమందిలో ఏంటి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, కొంతమంది ఎండోమెట్రియోసిస్ ఉంటుంది, కొంతమందిలో వేరే ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయన్నమాట. ఇవన్నీ కంట్రోల్ చేసుకోకుండా వెంటనే ఇమీడియట్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువ అవుతుంది. ఈ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇంతకు ముందులో ఉండేది. ఇప్పుడు ఫ్రీజింగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అనమాట. ఏంటి, వీళ్ళలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ పీసీఓడి ప్రాబ్లము, ఫైబ్రాయిడ్స్లలో, తర్వాత ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉన్నప్పుడు, ఇంకా వేరే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న ఛాన్సెస్లో మనం ఈ ఎంబ్రియోస్ అన్నింటినీ తీసేసుకొని మనం ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాక ఒక 1-2 మంత్స్ బాగా ఈ లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గించేసి, తర్వాత ఈ పీసీఓస్లో ఫాలికల్స్ అన్ని నార్మల్ సైజెస్ వచ్చేసాక, ఇంకా వాళ్ళలో ఎండోమెట్రియం లేయర్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత మనం ఈ -196 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్న టెంపరేచర్లో ఉన్న ఎంబ్రియోస్ని తీసి వాటిని నార్మల్ టెంపరేచర్కి థాయింగ్ చేసుకొని అవే ఎంబ్రియోస్ని మనం పెడతాం. పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మదర్లో ఆ యాక్సెప్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వేరే కాంప్లికేషన్స్ అనేది మనం తక్కువ చూసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్లో 30-40% సక్సెస్ రేట్ ఉంటే, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్లో మనకి ఆల్మోస్ట్ 50-60% సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే ఇవందరికీ అని కాదు, కొంతమందికి అనమాట. వాళ్ళలో డిపెండింగ్ అపాన్, అంటే యుట్రస్ బాగా ఉందా లేదా చూసుకొని, ఫాలికల్స్ ఓవరీస్ నార్మల్ సైజెస్కి వచ్చాయో లేదో చూసుకొని, వేరే ఏ కండిషన్స్ ఉన్నా కానీ అవన్నీ నార్మల్గా డిస్టర్బెన్సెస్ ఏమున్నా వాటిని అన్నిటినీ క్లియర్ చేసుకొని మనం ఈ ఎంబ్రియోస్ని పెడితే మాత్రం హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటాయని చెప్పేసి ఇప్పట్లో మనం ఉన్న స్టడీస్కి ఇప్పుడు ఇది చాలా కరెక్ట్ అని ప్రూవ్ అయ్యి ఉందన్నమాట. థ్యాంక్ యూ అండి.